మీరు ఓకే, మీరు నృత్యం అభ్యసించారు, నృత్యం నేర్చుకున్నారు, ఆ విద్య ద్వారా నృత్య దర్శకులు అయ్యారు. అమ్మగారి పేరు ద్వారా మీకు అవకాశం వచ్చిందా, మీ స్వతహాగా మీ టాలెంట్ వలన వచ్చిందా? లేదండి, రెండునా? దీంట్లో రెండు ఉన్నాయి. తల్లి లేకపోతే అంటే అదొక విజిటింగ్ కార్డు ఉన్నట్టు. రెండు, అమ్మగారి పేరు ఒక విజిటింగ్ కార్డు ఉన్నట్టు, వెంటనే లోపలికి పిలుస్తారు. అక్కడ మన సత్తా. అవును, ఇప్పుడు మన సత్తా. శివశంకర మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నట్టు మామూలుగా కూడా కాదు. ఆయన మీతో ఎలా ఉండేవారు? షే ఏం చేస్తున్నవి? మాడ వెంకటేశ్వరరావు గారు, శివశంకర మాస్టర్ గారు ఇద్దరు. ఓ, మాడగారు ఆయన ఒరిజినల్గా మామూలు మనుషులు కదా. ఆయనకు ఈ హిజ్రా వంటి పోలికలు ఏమి లేవు ఆయన. అలాంటి అస్సలు లేవు. ఇప్పుడు ఆ మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు కొంచెం అడుగులేసారు. నేను ఇజ్రానేనండి. అడుగులేసారు. నేను ఇజ్రానే. అంటే నేను యేసుప్రభు నమ్మడానికి కారణం ఏంటంటే, దాని నుంచి బయట రావడానికి 16 సంవత్సరాల వయసులో నేను ఆకు ఒక్క వేసుకుండేవాడిని, ఐబ్రోస్ పూసుకుండేవాడిని. ఓ, అమ్మాయిలాగా. అంటే నా లక్షణాలంతా బాడీ అబ్బాయి లాగానే ఉంటుంది, కానీ లక్షణాలన్నీ జీన్స్ అన్ని అమ్మాయే. అప్పుడు బాగా ఇంటికి పెంచుకున్న బొంబాయికి వెళ్ళిపోయా. అవునా? బొంబాయికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను తీసుకొచ్చి, ముంబైకి ఎక్కడ వెళ్ళిపోయారు? అక్కడ రెడ్ లైట్ ఏరియా. నేను కంప్లీట్గా అమ్మాయిగా మారదామని వెళ్ళిపోయా. డాక్టర్ని సంప్రదించారు. మా పెద్దన్న ఒప్పుకోలే. అప్పుడు ఎస్ఐ ఆనందరాజు ఎస్ఐగా ఉన్నాడు. మీ ఫ్యామిలీ మొత్తం డాక్టర్లు కదా, మళ్ళీ వాళ్ళు అబ్జర్వ్ చేశారు మిమ్మల్ని? అబ్జర్వ్ ఏంటండి, దీనికి దానికి సంబంధం ఉండదండి. ఎందుకంటే ఒక నప్పముషుకుడు, ఒక కొర్జ, ఈడి తేడా, ఇటు మొగ కాదు, ఇది ఆడ కాదని చెప్తే, కర్నూలు జిల్లా ఎంతమంది భిక్షాటన చేయడం లేదు? కర్నూలు జిల్లా అంటే ఇప్పుడు ఎక్కడ కనిపించినా ఉన్నారు కదా. అది వాళ్ళ వృత్తి ధర్మంగా భావిస్తారు. అంటే అది చాలా మంది మా కమిటీ వాళ్ళని కూడా తప్పులు పడతారు కానండి, తప్పండి. అది జీన్స్లోనే పుట్టుకతోనే వస్తుంది. నపుంసకత్వం అనేది పుట్టుకతోనే ఉంటుంది. అది వయసు పెరుగుతున్న కొద్ది బయట 16 సంవత్సరాల వయసు వచ్చేళ్ళకి తెలిసిపోద్ది. కొంతమంది శస్త్రచికిత్స చేసుకుని అమ్మాయిగా మారిపోతాడు. మీరు అలా కాదు. లేదండి, అంటే నేను పెళ్లి చేసుకున్నాను మనోరీత్యా, అంతే, నేను దేహరీత్యా కాదు. లేదు, నేను మామూలుగా ఇజ్రాగా ఉన్నప్పుడు నేను కూడా పెళ్లి చేసుకున్నాను, డబ్బులను ఖర్చు పెట్టాను. మీరు పెళ్లి చేసుకున్నారు? ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసాను. కాకపోతే అక్కడ మా అమ్మగారు ప్రార్థన ద్వారా నేను రక్షించబడి ఆ చీర కట్టడం మానేసి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువాడు నా హృదయంలో నేను సంరక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆ చీర కట్టడం, ఆ నగలు వేయడం అన్నీ మానేశాను. ఇప్పుడు ఒక మాట చెప్పండి అనిల్ రాజు గారు, మీరు 16 ఏట మీరు అంటే మొట్టమొదట మీరు ఇలా మారుతున్నారు, లేదా మీలో ఈ భావనలు ఉన్నాయి, మీలో ఏదో తేడా కొడుతోంది అన్న విషయాన్ని మొట్టమొదటి ఎవరు గమనించారు? 16 సంవత్సరాల వయసులోనే మా ఇంట్లో వాళ్ళందరూ గమనించారు. మొదట గమనించారు అమ్మగారేనా? మా అమ్మగారు, మా నాన్నగారు, అన్నగారు అంతా. నేను నడుచుకుంటా పోతుంటే, అంటే మగ అబ్బాయిని చూస్తే ఒక నడక నడవడం, ఇలా ఉంటుంది కదా, సిగ్గుపడడం అది చేస్తుంటే, అప్పుడు మా అన్న, ఎనుములు ఉన్నాయి కదా మనకి ఇంట్లో, ఏమ్మా మనకి ఎలుములు ఉన్నాయి, పాలు తాగి అలవాటు, ఈయనకి పాలలో విషం వేస్తే చనిపోతాడు. మరి అంతే కదండి. అంటే అన్ని దశల్లోనూ మీకు ప్రమాదం వెంటాడుతూనే ఉంది మీ వయసుతో పాటు. అంటే అప్పుడు మీ అన్నగారు, ఇప్పుడు మీ బంధువులు, అట్లా ఎన్నో. అంటే ఎందుకు చంపేద్దామని? అంటే అవమానం కదా, ఒక ఇజ్రాగా పుట్టడం అంటే. స్వర్ణలత గారి అంటే మామూలుగా ఎన్ని వేల పాటలు పాడింది ఆవిడ. ఇప్పుడు అంత గొప్ప గాయని బిడ్డగా పుట్టడం అనేది అది దేవుని దయ, మనం ఏం చేయలేం. అది మానవ సంకల్పం, ఎవరి సంకల్పం కానే కాదు. మరి మా నాన్న డాక్టర్ గారు, మా అన్నగారు డాక్టర్, అమర్నాథ్ గారు ఎవరేం చేయలేకపోయారు. దానికి ఏముంది, తర్వాత నన్ను దేవుడే బాగా చేశాడు. నేను సినిమాలు ఒక 75 సినిమాలు. మానసిక సంఘర్షణ ఎలా ఉండేది? అంటే మీ తోటి స్నేహితులు స్కూల్కి వెళ్ళేవారు, స్కూల్కి వెళ్ళడం మానేశారా? మానేశారా? ఎందువల్ల మానేశారు? అంటే స్కూల్లో నన్ను అందరి మేడం అని పిలిచేవాళ్ళు. మేడం అని. కమలాపురం అన్న ఊరు ఉంది. ఓకే, అది మీకు తెలుసు కదా, పొద్దున్న దగ్గర కమలాపురం.
పొద్దుటూరు దగ్గర. నేను అక్కడ చదువుతుంటే టీచర్సే మా అమ్మగారు కొద్ది రోజులు అక్కడ ఎందుకు వీడు ఇట్లున్నాడని చెప్పేసి మెడ్రాస్ నుంచి అక్కడ కొద్ది రోజులు పెడితే రామినగర్లో మా వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళి లేటుగా పోతా. అప్పుడే ఎంతవరకు 6th క్లాసు అంతవరకు చదువు ఏమి నాకు అబ్బడం లేదు. డ్యాన్స్ వేయడం ఎవరి వల్ల కాదు, డ్యాన్స్ నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత శివశంకర్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఏ సైన్స్ సారు తెలుగు సార్ ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళతోనే నేను డ్యాన్స్ నేను నేర్చుకున్న తర్వాత ఒక ఆయన సుబ్బన్న గారు, తర్వాత నామాల్ సార్ అని ఒక ఆయన ఉండేవాడు. సుబ్బన్న గారు అంటే శతావధాని సుబ్బన్న గారు, వార్డెన్ సార్ అంటారు ఆయన. నేను ఎప్పుడు హాస్టల్ చదవలేదు కానీ తెలియదు నాకు. ఆయన కాదు, నేను డ్యాన్స్ అక్కడ నేర్చుకుని ఎవరితో అయితే నేను తిట్టించుకున్నానో వాళ్ళతో నేను సార్ అనిపించుకున్నా. అలాగే నేను డ్యాన్స్ మాస్టర్ అయ్యా ఒక ఆత్మధైర్యంతో. ఆయన అప్పటి నుంచి మీకు మనోధైర్యాన్ని ఇచ్చింది. మొట్టమొదటిగా మా అమ్మే నాకు నేర్పించింది డ్యాన్స్. చాలా అద్భుతం. మా అమ్మ నాకు నా మొట్టమొదటి మంచి డాన్సర్ అమ్మ. ఆమె గాయనిమణి, డాన్సర్, యాక్టర్. నా మొదటి గురువు ఎవరంటే మా అమ్మగారు. మా అమ్మగారి తర్వాత మా గురువు గారు సలీం గారు శివశంకర్ మాస్టర్ దగ్గర నేర్చుకొని నేను డ్యాన్స్ మాస్టర్ అయ్యా. అప్పుడు ఇంకా నేను చీర కట్టుకుంటూనే ఉన్నా. ఏ చీర కడితే ఆ బొట్టు పెట్టేవని, నేను కూడా నగలేసేవని కదా. అయితే ఒక దైవజనుడు ఒక ఆయన ద్వారా నేను ప్రభుని నమ్ముకున్నాను. ప్రభుని నమ్ముకొని సినిమాలన్నీ కంప్లీట్గా మానేసి ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్య సినిమా యాక్టర్స్ మధ్య బైబిల్ ఇస్తూ సేవ చేస్తున్నా. ఇజ్రాయెల్తో అంటే ఏంటి, వాళ్ళను సొసైటీ నుంచి కాపాడదామని లేకుంటే వాళ్ళకు భవిష్యత్ నిర్దేశం చేద్దామని, వాళ్ళకి ఏ రకమైన సేవ చేద్దామని? నేను ఇటీవల ఏదన్నా బైబిల్ చేస్తుంటాను, ఏదన్నా కావాల్సిన. అది మత ప్రచారం కాదు. మత ప్రచారం అంటే ఇది కూడా మీరు అన్నది కరెక్టే. అంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం వేరు. మతం అనేది కాదండి. నన్ను మార్చిందే బైబిల్. మీరు విశ్వాసి. నేను దానికి అడ్డు చెప్పాను, ఎందుకంటే ఎవరి విశ్వాసం ఎవరిది. నేను ఎవరిని కూడా విమర్శించను. ఎందుకు విమర్శించాలి? అసలు తప్పండి. ఇక్కడ చాలా మంది మతం అంటారు కానీ అసలు ఎవరిని మనం విమర్శించకూడదు. నా ఆత్మధైర్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలోకి రావడం ద్వారా ఒక కుర్జాగా పుట్టడం ఎంత అవమానం. అవును. ఇప్పుడు సమాజంలో తిరుగుతున్నాను. అవమానంగా సమాజం మార్చింది. ఎందుకంటే ఏది మన చేతుల్లో లేదండి. మీరేమన్నా అనుకున్నారా, కలగన్నారా, లేదా మీ అమ్మగారు అలా అని ఏమన్నా కన్నారా? ఎవరిని కూడా నేను విమర్శించానండి. ఎందుకు విమర్శించాలి? విమర్శించాల్సినంత అవసరం లేదు. మార్గం ఇది. నేను అక్కడక్కడ ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తుంటాను. తర్వాత ఆర్థిక సహాయం కూడా చేస్తుంటా. అమ్మ తరపున ఆర్థిక